అంటే ఫస్ట్ నేను లేవగానే బెడ్ నుంచి నేను చూసేదే ఆ వీడియోస్. అంటే అవి మన మాక్సిమం విలేజ్లలో ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా ఉంటాయి అవి. కానీ నౌకరు ఎందుకు చూసంటది అమ్మ, వానికి తెలియదా? వాడు బట్టలు తెచ్చినప్పుడు కూడా అందరికి తెచ్చిండు, నాకు నీకు చెల్లికే తెలియదు. జ్వరం వచ్చిందని చూసి అందుకు వచ్చిర్రా. ఓర్చుకొని ఉన్నా అంటలేను, నింద పెడితే ఎట్లా ఓర్చుకొని ఉంటా? అర్థం చేసుకుంటా, తర్వాత కూడా నువ్వు అన్నమాట కూడా అర్థం చేసుకుంటా. పువ్వు అంటే శుభ సూచకం కదా బావా. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఇవన్నీ చెప్పు ఫస్ట్. అక్క నేను పుట్టింది చిగురుమామిడి మండలం, కరీంనగర్ డిస్టిక్ చిగురుమామిడి మండల్, బొమ్మనపల్లి. చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఎంత పొజిషన్ లో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురం అమ్మాయిలమే. పండగ వస్తుంది అంటే ఫస్ట్ బట్టలు కొనడానికి కూడా ఉండే అంత సిచ్యువేషన్. ఒక ఆడపిల్లకి పెళ్ళియాక ముందు తండ్రి సపోర్ట్ ఎంత ముఖ్యమో, పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ కూడా అంతే. నాకు బ్యాక్ బోన్ అంటే నా భర్తే, మా అమ్మ కూడా కాదు. ఇక్కడ టిక్ టాక్, ఏడ మార్విన్ వీడియోస్, ఏడ రజని, ఏం కథ అసలు? ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంది అసలు? షాక్. ఈ క్రెడిట్ అయితే నాది కాదు. అసలు మేము ఎట్లా అంటే ఈ పొలిటికల్ ఆలోచన మాకు ఫస్ట్ మీ ఇంతసేపు మీ గురించే పొగుడుతా ఉన్నది. మా ఆయన్నే నాకు వెన్నుముక, మా ఆయన లేదు నేను లేదు. పొగడడం అయితే కాదక్క, అది ఇప్పుడు నీ వెనక నేనున్నా. వాళ్ళని చదువుకుంటూ చూసుకుంటూ ఊర్లో శబ్బాష్ బిడ్డ అని ఒక్క మాట అనిపించుకోవాలి. బండి సంజయ్ గారిని కలవడానికి వెళ్ళారు. అంటే నా ఒక్క నిర్ణయం కాదు అది, ఓకే, ఊరోళ్ళందరినీ. ముందు నిన్ను ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఏందక్క నువ్వు ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ కాదు నాకు. అవి ఇక్కడ గెలవాలి, ఇల్లు గెలిచినాకనే రచ్చ గెలవాలి. స్టార్ట్ చేసిన ₹1 కూడా శాలరీ తీసుకోకుండా నేను స్టార్ట్ చేస్తా, చేసే చూపిస్తా, ఛాలెంజ్ చెప్తాను. నేను మెప్పు పొందుతా, ఆ లెవెల్ కి నా ఊరిని నేను తీసుకొచ్చుకుంటా. అది ఛాలెంజ్. ఇప్పుడేనా ఇక మేడం చేయబట్టి అంతేనా? చేయబట్టి ఆవిడని కలుసుకొని అమ్మాయి ఈ ప్లాస్టిక్ కూడా ఏం ఉంచకుండా మొత్తం క్లీన్ చేయరు. హాయ్ రజని. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఇప్పుడైతే బాగున్నా. ఫస్ట్ రజని అనగానే మార్విన్ వీడియోస్ రజని అనాలనా, సర్పంచ్ రజని అనాలనా? నువ్వే చెప్పిగా. అక్క ఫస్ట్ అంటే సర్పంచ్ గా అయ్యి జస్ట్ అంత 1 మంత్ కూడా అయితే లేదు. అసలు నిన్ను చూస్తుంటే ఎంత గర్వంగా ఉంది తెలుసా అసలు. అక్క నేను మెయిన్గా నీకోసమే వచ్చిన నేను. నిజమా అక్క? అవును. నేను అంటే నువ్వు సర్పంచ్ కాకముందుకే నీకు పెద్ద ఫ్యాన్ నేను. అంటే అసలు ఆ వీడియోస్ చూడడం, నువ్వు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా ఆ సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అంటే ఫస్ట్ నేను లేవగానే బెడ్ నుంచి నేను చూసేదే ఆ వీడియోస్. అంటే అవి మన మాక్సిమం విలేజ్లలో ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా ఉంటాయి అక్క మన వీడియోలు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు తెల్లరు లేవగానే ఇంట్లో అమ్మ నాన్నలతోని, అత్త మామలతోని, భార్యాభర్తల మధ్య, అన్న జిల్లాల పెద్ద టాపిక్ కాదు, కంటెంట్ కాదు, ఏమీ కాదు అసలు. నార్మల్ గా స్క్రిప్ట్ టైప్ లో హోమ్ మేము. ఇప్పుడు మన ఊర్లో ఎట్లా జరుగుతున్నాయి, ఈ ఇంట్లో ఎట్లా జరుగుతుంది. ముందు ఆ వీడియోస్ కి పోయే ముందు ఫస్ట్ నువ్వు ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఇవన్నీ చెప్పు ఫస్ట్. అక్క నేను పుట్టింది చిగురుమామిడి మండలం, కరీంనగర్ డిస్టిక్ చిగురుమామిడి మండల్, బొమ్మనపల్లి. మా నాన్న పేరు యాదగిరి, మా అమ్మ పేరు లక్ష్మి. మేము ముగ్గురం అమ్మాయిలమే అక్క. ఓకే. మాకు అన్నలు తమ్ముళ్ళు లేరు. ఓకే. చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏందనేది ఇప్పుడు నేను కొన్ని వీడియోలలో చేసినప్పుడు ఎమోషనల్ గా నా వీడియోలు ఎక్కువ ఎమోషనల్ ఉంటాయి. అవును. ఎమోషనల్ వచ్చేటప్పుడు చాలా మంది అక్క గ్లిజరిన్ పెట్టుకుంటది కావచ్చు, జాన్ బాంబ్ పెట్టుకుంటది కావచ్చు అని కొంతమంది డౌట్ ఉంటది. కానీ హార్ట్ఫుల్ గా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా కళ్ళలకు నీళ్ళు వస్తాయి. అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఎంత పొజిషన్ లో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత కష్టం వచ్చినా మా అమ్మ కష్టం ముందు గిరేంది అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం. అమ్మ చాలా కష్టపడి పెంచింది, చాలా మాటలు పడ్డది. అమ్మాయిలమే అని బాగా మంది ఆడపిల్లలే కదా, ఆడపిల్లలు ఎట్లయితారో అని మా అమ్మని బాగా డిసప్పాయింట్ చేసినా కూడా
మా అమ్మ మాకు నూకలు అంటారు కదా, ఉమ్. ఆ నూకలు తెచ్చి మరి మాకు ఎందుకు ఒక నాన్న ఏం పని చేయకపోయేదా? నాన్న మాకు భూమి జాగ ఉంది కానీ కొంచెం మా నానమ్మ వాళ్ళు ఎట్లా అంటే మా అమ్మని మేము ముగ్గురు ఆడపిల్లలమే కదా అని కొంచెం అట్లా పిచ్చ చిన్న పరుస్తూ చూపు ఏదో చిన్న చూపు చూసేవాళ్ళు. చూసేటోళ్ళు. అమ్మ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, నాన్న కూడా తక్కువ పని చేస్తాడు. ఇక నాన్న అంతా ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవు. అదే నాకు అర్థమైంది. నాన్న అంటే ఇష్టం. ఇప్పటికీ కూడా నేను అమ్మ విషయంలో నాన్న విషయంలో చూస్తే నాన్నకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అమ్మనే కోపం చేస్తా. చిన్నప్పటి నుంచి నాన్న కొంచెం లైట్గా ఉన్నా కూడా అమ్మ ప్రాణంగా చూసుకుంటది. ఉమ్. కానీ సమ్ టైమ్స్ ఇక నాన్న బిహేవియర్ అట్లా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాంలే అన్నట్టు నాన్నని కూడా వెనకేసుకొస్తా. కనుక మస్తు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మా అమ్మ మమ్మల్ని చాదుకుంది. ఉమ్. ముగ్గురు ఇక ఆడపిల్లలు. ముగ్గురం అమ్మాయిలమే. పండగ వస్తుంది అంటే ఫస్ట్ బట్టలు కొనడానికి కూడా ఉండే అంత సిచ్యువేషన్. ఒక దసరా పండుగ ఒక డ్రెస్ ఉన్నదంటే ఉమ్. మళ్ళా అదే అదే డ్రెస్ని పెళ్లిళ్ళకి ఏ ఫంక్షన్లోనే నాకు ఒక్క డ్రెస్ని వేసుకొని ముడుచుకునే వాళ్ళం. ఉమ్. మేము ముగ్గురం అమ్మాయిలం అక్క. ఉమ్. నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత ఇద్దరు చెల్లెలు అశ్విని, అనుష. ఓకే. చెల్లెళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉమ్. పెద్ద చెల్లెను చిగురు మామిడికి ఇచ్చినాం, చిన్న చెల్లెను జమ్మికుంట దగ్గర వల్బాపూర్కి ఇచ్చినాం. ఉమ్. ఇక ఏం చదువుకున్నావు అసలు నువ్వు? అక్క నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను, టీటీసీ కంప్లీట్ చేసి నా ఏమైందంటే టీచర్ కావాలి. నాకు బాగా ఇష్టం టీచింగ్ ఫీల్డ్ అంటే. ఉమ్. నాకు చిన్నప్పటి నుంచి బాగా మాట్లాడాలి, మంచిగా ఇది చెప్పాలి అది చెప్పాలి ఇట్లా మాట్లాడాలని బాగుండేది. ఉమ్. టీచర్ కావాలనుకొని స్టార్ట్ చేసినా కానీ అంతలోనే నాకు మ్యారేజ్ చేసేసారు. మా ఆయన వాళ్ళ సంబంధం మంచిది, మా ఆయనకు నేనంటే బాగా ఇష్టం. మేనోళ్ళ? కొంచెం రిలేషన్స్. ఓకే. ఇక కానీ ఇంతవరకు కూడా అమ్మ చదివిపించిందంటే కష్టపడి, మమ్మల్ని చదువు విషయంలో మా అమ్మ వెనకకి తీసుకురాలే. అది గొప్ప విషయం. మాకు చిన్న జిల్లాలోనే చదువుకుంటా అంటే సంబంధాలు మంచి సంబంధాలు అనడంతోనే వచ్చిన ఫస్ట్ సంబంధం మంచిది అయిపోయింది, పెళ్లి చేసేసింది. మేము కూడా మేము ముగ్గురం మా అమ్మ వాళ్ళ మాట, మా అమ్మ నాన్న మాటకి మేము ఏ రోజు ఆడి చెప్పలేదు, చేసేసుకున్నాం. ఉమ్. నా భర్త మా అమ్మ వాళ్ళకి ఒక కొడుకు లాగా ఉంటాడు అక్క. ఓకే. ఎట్లా అంటే ఆయన ఒక అత్త ఒక మామ ఇట్లా అన్నట్టు ఉండడు. మా ఇంట్లో మేము ఏం తిన్నా నాతో పాటు నా భర్త అదే తినేది. ఒక అల్లుడు అత్తుండంటే ఇప్పుడు ఎట్లుంటది, అవును. రావాలి అల్లుడు వచ్చిండు అనగానే కోళ్ళను కోసుడు, కోయాలి, కళ్ళు మందు అట్లాంటి విషయాలలో నా భర్త చాలా వరకు అడ్జస్ట్ అయ్యేది. ఉమ్. నా భర్తే కాదు మా చెల్లెళ్ళ వాళ్ళ హస్బెండ్లు కూడా ఉమ్. బాగా అర్థం చేసుకునేది. ఎందుకంటే మా అమ్మ కష్టాన్ని వాళ్ళు కళ్ళతో చూసారక్క. ఉమ్. నేను పెళ్ళైన తర్వాత మా డాడీ కొంచెం కొంచెం మారిండు. ఇక నాకు మా బాబు కడుపులో పడ్డాక మా ఇద్దరు చెల్లెళ్ళు ఇట్లా పనికి పత్తేరా అటు పోయకుండా నాకు అంటే ఫస్ట్ కాన్పు అమ్మ వాళ్ళు చూంచుతారు కదా, ఉమ్. సో అమ్మ రేషంగా నేను చూంచుకుంటా అన్నట్టే ఉండేది. ఎందుకంటే రేపు బిడ్డను అక్కడ ఎట్లా ఉమ్. మాట వస్తే ఎట్లుంటది, తొలి కాన్పు కదా, తొలి కాన్పు ఫస్ట్ కదా. అమ్మగారింట్లో భూమి చేయాలి ఉన్న కదా. జాగున్నా అక్క చెయ్యంది అయితే రాదు. రాదు. నీకు ఎంత భూమి ఉన్న జాగున్నా అది వ్యవసాయం చేయంది అయితే రాదు. ఉమ్. ఇక అమ్మ నా చెల్లెలు ఇద్దరు పని కోకుంటూ వచ్చిన మందులతోని ఆ డబ్బులతోని మందులు తెచ్చుకుంటూ మస్తు స్ట్రగుల్లలోనే నేనైతే పెరిగినక్క. ఉమ్. మా అమ్మకి ఎన్ని రోజులు తెల్లాలేసి నమస్కారం చేసినా కూడా మా అమ్మ రుణం అయితే ఏ తల్లి రుణం ఏ బిడ్డ తీర్చుకోలేదు కావచ్చు, కానీ నేనైతే తీర్చుకోలేను. ఉమ్. నెక్స్ట్ మా అమ్మ తర్వాత అంత రుణం తీర్చుకోలేదంటే నా భర్తని. నా భర్త కూడా మా అమ్మను ఒక టైంలో నన్ను ఈ ఫీల్డ్ నేను ఎన్నుకున్న యూట్యూబ్ ఫీల్డ్ ఉంది కదా, ఎందుకు మనం పుట్టింది గొల్ల పుట్టుబడి ఆ పనులు ఎందుకు బిడ్డ, ఎందుకు బయటికి పోయి వాళ్ళకి అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ఎట్లుంటది, వాళ్ళకి భార్య క్యారెక్టర్ వీళ్ళకి భార్య క్యారెక్టర్ అంటే వాళ్ళకు పేరు వచ్చేదాకా వాళ్ళు ఫీల్ అయ్యారు. అవును. నాకంటే ఒక పేరు వచ్చిన కానీ నా బిడ్డ చెప్పుకుంటారు కానీ నా పేరంతా రావడానికి కారణం ఎన్నుకున్నది నా భర్త. అది కూడా పల్లెటూర్లల్లో ఇట్లాంటి అసలు యాక్సెప్ట్ చెయ్యరు అసలు. ఎన్ని విమర్శలు. ఒక్క విషయం చెప్పన్నా, ఒక ఆడపిల్లకి పెళ్ళియాక ముందు తండ్రి సపోర్ట్ ఎంత ముఖ్యమో పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ ఉండాలి. నా భర్తను చాలా మంది క్వశ్చన్ చేసిరటక్క, ఎందుకు పంపిస్తున్నావు, అవసరం ఏముంది, ఇంకి భారీగా చేసుకుంటా అటు దూరం పోయి ఇటు దూరం పోయి ఎన్నన్నా కూడా తను నన్ను ఫస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒకటే, నా నమ్మకాన్ని నువ్వు ఏ రోజు అమ్ము చేయకుండా నువ్వు పని చేసుకొచ్చుకొని నువ్వు పేరు తెచ్చుకో, నాకు పేరుదే, ఇది ఒక్కటే మాట చెప్పిండు. ఇక ఆయన నమ్మకాన్ని నేను ఎంతవరకు నిలబెట్టినా అనేది ఇప్పుడు నా భర్తకు నాకున్న జర్నీయే చెప్తుంది. నేను ఈ ఫీల్డ్కి వచ్చి మ్యాక్సిమం 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలలో మాకు ఫీల్డ్ పర్పస్లో గొడవలు అయితే రాలే. మా ఇంట్లో పిల్లల విషయంలోనన్నా డబ్బుల విషయాలలో చిన్న చిన్న వాటికి తప్ప
ఏ రోజు కూడా నా భర్తతో నాకు ఆ విషయం రాలే. నాకు బ్యాక్ బోన్ అంటే నా భర్తే, మా అమ్మ కూడా కాదు. ఈ పెళ్లి తర్వాత అది పెళ్ళి అయిపోయినాక ఈ టిక్ టాక్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు అసలు? అసలు ఇది ఒక విచిత్రం అసలు. అంటే ఒక పల్లెటూరు అమ్మాయి, ఏం తెలియదు నీకు, సోషల్ మీడియా అప్పుడు ఏందో తెలియదు, ఏం తెలియకుండా అసలు టిక్ టాక్ వీడియోలు ఎట్లా చేయాలనిపించింది? ఏం లేదు, ఎందుకు చేయాలనిపించింది? అసలు ఎవరు మొదలు పెట్టిరు? నువ్వే మొదలు పెట్టినావా? మొదలు పెట్టుడు ఏం లేదక్క. యాక్చువల్ మా ఫ్రెండ్స్ తో అందరం ఇట్లనే, చిన్న బాబు నాకు, చిన్న పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. టైం పాస్ అయితే లేదు, వాళ్ళతో వీళ్ళతో మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా అంటే అప్పుడు టిక్ టాక్ వచ్చింది. అమ్మ ఏదన్నా చేద్దాం తీ అన్నట్టు ఉట్టిగానే ఫోన్ ఇట్లా ముందట పెట్టుకొని ఏదో అట్లా రీల్స్ చేసేయాలి అనుకున్నా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆ సీరియల్ చూస్తుంటే వాళ్ళు చేస్తుంటే వాళ్ళ హావభావాలు చూసేదాన్ని. ఇట్లా అనేదాన్ని, అట్లా అనేదాన్ని, వాళ్ళ చేస్తా అంటే నేనే ఆ క్యారెక్టర్ చేసినట్టు ఫీల్ అయ్యేదాన్ని. అట్లనే నాకు ఊరికి ఇంట్రెస్ట్ ఉండేది. నేను మెల్లగా ఫోన్ తీసుకొని చేస్తా ఉండేదాన్ని. అప్పుడు మీ ఆయన ఏమనకపోయేదా? మా ఆయన నన్ను ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా ఏంది ఇది అని రిస్ట్రిక్షన్ పెట్టాడక్క. చేయడు. ఎందుకు అంటే ఏదున్నా ఫేర్ ఉంటది తనతోని. అడగడు టిక్ టాక్ లేని అంటే ఏదన్నా పని నుండి పక్క పెట్టి అది చేసిన అనుకో, కాసేపు ఫోన్ పక్క పెట్టి పని చూసుకుంటావా లేదా అన్న లెక్కలా తప్ప ఎందుకు ఎత్తున్నావు అనే రోజైతే మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు, అట్లేం అనలేదు. ఇక నా పిచ్చిది చేసుకుని పెట్టేది. అట్లా చేసినప్పుడు నా ఫ్రెండ్ ఇట్లా యూట్యూబ్లలో నుంచి ట్రై చేయొచ్చు కదనే నీకు, అంటే కొంచెం అప్పుడు మంచిగా ఉన్నాను, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు అట్లనే అప్పటికిప్పటికి ఏం మారలేను. అప్పటికి అట్లా చెయ్యొచ్చు కదనే అంటే బాగా ట్రై చేసిన. ఎట్లా చేయాలని యూట్యూబ్ చూస్తా అంటే కింద నెంబర్స్ పెడతారు కదా వాళ్ళ పాటలల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో కింద నెంబర్స్ ఇస్తారు వాళ్ళు డిస్క్రిప్షన్ లో. ఓకే. ఒక సాంగ్ లో చూసిన అష్టదిగంబర్ అన్న అని నిజామాబాద్ దగ్గర బైన్సా. ఓకే. ఆ అన్న నెంబర్ నాకు కనిపించింది. ఫోన్ నెంబర్ తీసుకొని మా ఆయనతో మాట్లాడించి ఇట్లా మాకు ఇంట్రెస్ట్ ఉందన్న చేద్దామన్న ఒక ఛాన్స్ ఉంటియరా అంటే ఇక్కడికి అంటే వాళ్ళకి ఫోన్ చేయగానే పాపం అన్న దేవుడే ఓకే అనిపించిండే వదిలే కానీ రమ్మన్నాడు. నైట్ మబ్బుల 2 గంటలకు స్టార్ట్ అయినా అక్క. ఇక్కడ పెద్ద బ్యాగ్ వేసుకుని అలా షెద్దార్లు, ఇదే చలికాలం. అదే ఈ చలికాలం చలి పెడుతుంది, షెటర్ వేసుకున్నాం, ఓ 2 షెద్దార్లు పెట్టుకున్నాం. మీ ఆయన వచ్చిండు, ఇటు పోయినప్పుడు వచ్చిండు ఇక మా ఆయన. ఆ షెద్దార్లు పెట్టుకొని ఇక్కడ మా ఊరు నుంచి హుజరాబాద్ పోవాలంటే బస్సులు ఉండేవి. వేరే అన్నం తీసుకొని బండి మీద ఆ రాత్రి పోయి హుజరాబాద్ లో నిజామాబాద్ కు బస్సు ఎక్కినాం అక్క. 2:30-3 గంటలకు బస్సు ఎక్కి పండుకున్నాం. నిజామాబాద్ బైన్సకు పోయేదాకా ఇక నేను ఇద్దరం పోయినాం. పోయేసరికి తెల్లారింది. సంక్రాంతి పాట షూటింగ్ అడిగి వెనుక అవన్నీ చూస్తుంటే బిత్రపోయినా నేను గీడేం చెప్తా అని నాకు అసలు ఏం అర్థం కాలే. ఫస్ట్ కెమెరాలు ఎవ్వి కూడా నేను చూసిందని కాదాయే, అంతే నాకు కొత్తగా ఉన్నది. ఓ బావా హాయ్ ఇంటికి పోదాం, ఇవి నాకేం అయితే లేదు, ఈనాడు ఏం చేయగలుగుతావు, అద్దు అంటే ఇక్కడ దాకా వచ్చి ఎట్లా పోతాం నాని, పోదాం అద్దు చేద్దాం అన్నట్టు ఆపిండు. వాళ్ళందరినీ పరిచయం చేసిండు. ఇక అందులో చిన్న చిన్న క్లిప్పులలో ఫస్ట్ భయం పోయేదాకా 4 గంటల దాకా కొంచెం భయం ఉండే. ముగ్గులు వేసేటప్పుడు అందులో పాటలు అంటే లిరిక్స్ నాకు ఇయ్యలే, నేను కొత్త కాబట్టి 4 గంటల దాకా ఆపిరు. ఆ ముగ్గేసుకుంటే ఇయ్య నిగిలించుకుంటా కొన్ని ఫ్రేములలో కనబడ్డా. ఇక సాయంత్రం వరకు సెట్ అయినా. చిన్న చిన్న లిరిక్స్ ఇస్తా అంటే పాడుకుంటా ఆ ఒక్క సాంగ్ చేసిన. తర్వాత మన మిస్టర్ మల్లికార్జున అన్న తెలుసు మీకు, అన్న యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో ఫేమ్ అన్నకు ఒకసారి ఫోన్ చేసిన, రాచెల్లే వచ్చే చేయి అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది నా ఈ షార్ట్ ఫిలిం. తర్వాత ఒక 3 months తక్కువ కట్ చేస్తే ఇంకా కరోనా టైంలో కూడా 1 day కూడా ఇంటికాడ లేనక్క. 1 day కూడా నా చిన్న కొడుకు ఫీడింగ్ వేస్తుండు. ఫీడింగ్ టైంలో కూడా 2 పిల్లలు చిన్నోళ్ళు అయినా కూడా నాకు ఇక పడ్డది, నేను ఎట్లా పెట్టి క్లిక్ కావాలి. 500 రూపాయలకు కూడా పోయి షూటింగ్ చేసుకున్నాక. ఇక్కడ చెల్లి బస్సులు ఉండే ఏముండే, ఏ టైం అయినా నా భర్త దింపేది, నేను పోయేదాన్ని. పిల్లల్ని ఎవరు చూసుకునేది మరి? ఇక మా అత్తమ్మ అనద్దు, అమ్మ అనాలి. ఏ రోజు కూడా నా పిల్లల విషయంలో నేను టెన్షన్ పడకుండా నేను అక్కడ షూట్ చేసుకుంటున్న ధైర్యంగా అంటే ఇక్కడ మా అత్తమ్మ. నాకు మా అత్త నా భర్త సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేదక్క. అంటే నేను ఏదన్నా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లు ఉన్నప్పుడు నాకు కొన్ని బయట వాళ్ళ విషయాలలో స్ట్రగుల్ పడుతున్నా అంటే నా 2 చెల్లెళ్ళు ధైర్యం చెప్పేది. నేను నా భర్త కొన్ని టైమ్స్ చెప్తే ఈయన ఏడ ఆపుతాడో, ఎందుకు తిగ్గిని బాధలు పడుకుంటే అవసరమా అనే సపడకుండు అని ఏడంటాడో అని చిన్న నన్ను గిట్లా షూటింగ్లల్లో బాగా వాళ్ళు వీళ్ళొర్రిస్తుర్రు అట్లా అని మా చెల్లెళ్ళతో చెప్పుకుంటే మా చెల్లెళ్ళు బాగా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. అట్లా నాకు కొంతమంది వెల్ విషర్స్ కూడా ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్లున్నారట. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను వచ్చిన, నేను సింగిల్ గానైతే రాలే.
మార్విన్ వీడియోస్ అసలు నీకు ఆ అవకాశం ఎట్లొచ్చింది, ఇంత ఫేమ్ ఎట్లయినావు ఏంది ఇప్పుడు ఆ ముచ్చట చెప్పు, ఇక ఆ స్టోరీ చెప్పు. ఇంకా మార్విన్ వీడియోస్ లో వాళ్ళు ఫస్ట్ నన్ను హైడ్ చేసిరంట. అంటే భూపాలపల్లి ఆయన సాయి అయ్యగారు, ఉమ్, ఆ అయ్యగారు వాళ్ళకి చెప్పాడంటే వీళ్ళు మనకు ఒక యాక్టర్ కావాలి, ఎవరు కావాలంటే పలానా అమ్మాయి మంచిగా చేస్తుంది రజని, ఎమోషనల్ అవి ఇవి. అంత ముందుకే బలగం షార్ట్ ఫిలింలల్లో ఎమోషనల్ అంటే నాకు ఆటోమేటిక్ గా మా వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తొస్తే నేను నేర్చుకుంటూ ఇక చేసేదాన్ని. ఉమ్, ఈ అమ్మాయి చేస్తుందని వాళ్ళకి చెప్తే చాలా టైం వాళ్ళు స్కిప్ చేసిరు. ఉమ్, సరే ఒక రోజు రమ్మన్నామని చెప్పేసి రమ్మన్నారు అక్క. ఉమ్, 3 years నాకు ఇప్పుడు మార్విన్ తో జర్నీ. ఉమ్, పోయిన ఫస్ట్ డేనే నేను చేసిన నా యాక్టింగ్ చూసినాక ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉమ్, ఆ మర్విన్ టీం కాదు, నా ఫ్యామిలీ ఇప్పటి వరకు డాడీ క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, మామ అక్కడ ఉన్న నా తోని చేసిన డిఓపి వాళ్ళు కానీ, మేనత్త, మేనమామ, మేనమామ, బావ. ఆ హస్బెండ్ క్యారెక్టర్ అయినా కానీ, వాళ్ళందరూ ఒక సొంత బ్రదర్స్ లెక్క. ఇప్పటి వరకు నాకు ఏ విషయంలోనైనా వాళ్ళు నా ఫ్యామిలీ లెక్క ఉంటారు. ఉమ్, అద్దు అన్నోళ్ళే ఇప్పుడు మా రజని కావాలి, మా రజని అన్నట్టే ఉంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న కూడా ఆగుతారు ఉమ్. నా కోసం. 3 years నుంచి నేను అందులో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు నేమ్ వచ్చింది, ఛానల్ కూడా మంచిగా అదే ఉందట. ఓకే. ఆ క్యారెక్టర్స్ అన్ని నిజమేనా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వేరే వాళ్ళేనా? సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏనా? ఇప్పుడు నాకు తల్లిదండ్రుల క్యారెక్టర్లు వాళ్ళు ఓన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే. అత్త మామగా చేసిరు కదా వాళ్ళు ఓనే. ఒక నేను హారిక ఈ వీళ్ళు వస్తాం కదా, ఈ ఇళ్ళ మాత్రమే బయట నుంచి. ఓకే, కానీ మస్తు న్యాచురల్ గా అసలు ఇక చాలా మీవాళ్ళే ఇంకొక అన్నట్టు. విషయం తెలుసా అక్క, ఇప్పుడు నాకు డాడీ క్యారెక్టర్ చేస్తాడు కదా, ఉమ్, ఆ డాడీకి ఒక పాప ఒక బాబు. ఉమ్, ఆ డాడీని కూడా చాలా మంది నేనే ఓన్ బిడ్డనేమో అన్నట్టు డాడీని అడుగుతారు. ఉమ్. మా డాడీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యేది, నా బిడ్డ కంటే నా బిడ్డ అని నేను చెప్పుకోవడం కంటే నువ్వు వేరే వాళ్ళ బిడ్డవని నన్ను నాకు పరిచయం చేస్తుర్రు అని చెప్పేసి మా డాడీ కూడా ఒక 2 సార్లు ఫీల్ అయ్యిండు. అట్లా అయిపోయినాం అంత జర్నీ. చాలా చాలా మామూలుగా కాదు అసలు. అంటే మేము ఏం మీ కుటుంబ సమస్యలు ఏదో మీదే ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నట్టే ఉంటది తప్ప ఏదో చేసినట్టు అసలు ఉండదు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరితోని ఇక్కడి నుంచి ఎంత దూరంలో మీరు ఆ షూటింగ్ స్పాట్ అనేది జరుగుతుంది? ఇది ఇప్పుడు మార్విన్ షూట్ అయితే దేశరాజుపల్లి ఉప్పల్ కమలాపూర్ ఉంది, మన హనుమకొండ డిస్టిక్ కమలాపూర్. ఇక్కడ నుంచి ఒక 30 kilometers వస్తుంది అక్కడ. నువ్వు షూటింగ్ అయిన రోజు కంపల్సరీ ఈ నుంచి అడిగి పోయి చేయాలా? కంపల్సరీ. పొద్దున్న లేవగానే మా ఆయన హుజరాబాద్ లో దించుతాడు, అంచెల్లాటి నేను వెళ్ళిపోతా. మీరు అందరు నేనేమనుకున్నా అంటే గిన్నె ఉంటారు కావచ్చు అందరూ, అంత ఒక్కూరు అనుకున్నా. ఒక్కూరు అనుకున్నా. వాళ్ళందరిది ఒక్కూరే, మాయే కొంచెం దూరం. హారిక అనే అమ్మాయిది జగిత్యాల. షూటింగ్ అన్న రోజు అందరు కలుస్తారు ఆడ, మీకు షూటింగ్ అయిపోతుంది. 2 days 1 day చేసుకుంటాం వచ్చేస్తాం. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం లో సాలరీ లాగా ఉంటుందా లేకపోతే లేదక్క, పార్ట్నర్షిప్స్ ఉంటాయి? పర్ డే. ఓ, డే వైజ్ ఉంటుందా? పర్ డేనే. ఇక కొన్ని ప్రాజెక్టులు ఏమో మాట్లాడుకున్నాం, ఇప్పుడు వెబ్ సిరీస్ ఉందనుకో ఇన్ని డేస్ ఉంటది మేడం అంటే ఒకటేమో మాట్లాడుకుంటాం. ఓకే. ఎవరి పేమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఇంకా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటాయి? ఇక సీనియర్స్ కి కొంచెం ఎక్కువ ఉంటాయి అక్క, కొంచెం జూనియర్స్ కి తక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్తగా అమ్మాయి క్యారెక్టర్ ఒకటి వచ్చింది కదా, ఎవరు నీ తోటికోడలు క్యారెక్టర్ హారిక. ఆమె కూడా ఉప సర్పంచ్ గా ఎన్నికైంది రీసెంట్ గా ఎలక్షన్. ఆమెతో నీ బాండింగ్ ఎట్లుంటది? ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. లేదు, ప్రీవియస్ గా నీకు తెలుసా ఆమె? లేదు, నాకు ఇప్పుడు మార్విన్ లోకి వచ్చినాకనే తెలుసు. ఆమెను ఎట్లా తీసుకురు? ఆ అమ్మాయి చేస్తా అని చెప్పేసి అడిగింది. ఓకే. ఆ అమ్మాయి అడిగింది, వీళ్ళు మనోళ్ళు. ఆమెదేడ ఉప సర్పంచ్ గా ఊరు? జగిత్యాల దగ్గర కల్వకోట. మంచిగా చేస్తుందా? బాగా చేస్తుంది, మీరు చూస్తారు చేస్తుంది, మంచిగా చేస్తుంది న్యాచురల్ గా. మన మార్విన్ లోకి ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం తీర్చిదిద్దుకొని వాళ్ళకు మంచిగా వచ్చేదాకా చేపించుకుంటారు ఓపికతోని. ఈ మార్విన్ వీడియోస్ లో చాలా వీడియోస్ చూస్తున్నాం, అంటే మీ యొక్క సబ్జెక్ట్ కాకుండా ఇంకా వేరే వేరే సబ్జెక్ట్ ప్రొడక్షన్ కామెడీ వీడియోస్. అవును, ఏంటిది అసలు అది? ఎన్ని వీడియోలు రిలీజ్ చేస్తారు మార్విన్ తరపున? అయితే అక్క మార్విన్ లో మార్విన్ వీడియోస్ ఉంది, మార్విన్ ప్రొడక్షన్ ఉంది, మార్విన్ బ్లాగ్, మార్విన్ రుచులని రీసెంట్ గా పికిల్స్ ఛానల్. అయితే మార్విన్ వీడియోస్ లో మెయిన్ గా ఈ సిరీస్ కట్టమల్లు కాందాను, వరకట్నం కింద భూమి పంచది, ఈ సిరీస్ మాత్రమే రన్ అవుతుంది. 3-4 వీక్లీ ఒకటి వస్తుంది అది వీడియో, ప్రతి సండే మార్నింగ్ అది వస్తుంది. ఈ ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూడు మార్విన్ అంటే ఎమోషనల్ ఇదేనా, కొంచెం కామెడీ కావాలని చెప్పేసి మన వాళ్ళు కోరుకున్నారు. సో వాళ్ళ కోరిక మేరకు అయితే ప్రొడక్షన్ లో కామెడీ, ఇప్పుడు రత్నాకర్ డాడీ వాళ్ళతోని, శంకర్ అంకుల్ వాళ్ళతోని, అరవింద్ గాని, ఈ లచ్చమ్మ మా నానమ్మ క్యారెక్టర్ ఉండదు అందులో ఇంకొంత మందితోని చిన్న చిన్న కామెడీలు తీద్దాం అని చెప్పేసి అట్లా అది స్టార్ట్ చేసినాం. ఇక వ్లాగ్ అంటే మన అప్డేట్లు అట్లా తెలవడం కోసం బ్లాగ్ ఓపెన్ చేసిర్రు. ఓకే.
ఏ రుచులు అంటే మర్విన్ రుచుల నుంచి హోమ్ మేడ్ అక్క. ఉమ్, ఇప్పుడు మన వీడియోస్ అయితే ఎంత న్యాచురల్గా ఉంటాయో ఉమ్, మన పికిల్స్ కూడా మనం అంతే న్యాచురల్గా ఒక హాస్టల్ పిల్లలు కానీ దూరంగా ఉండి కొంతమంది ఇప్పుడు దేశాలకు వెళ్ళిపోయి ఫుడ్ కరెక్ట్గా ఉండని వాళ్ళు కూడా మన హోమ్ మేడ్ మంచిగా తీసుకొని తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి సో మనం అంతగా మనం ఎంతో కొంతనైనా అది చేద్దాం అన్నట్టు ఆలోచనతోనే స్టార్ట్ చేసి మార్విన్ వీడియోస్ అంటే నువ్వు అనుకుంటున్నావు ఏదో చిన్న ఛానల్ నువ్వు అని అనుకుంటున్నావు, నువ్వు చూసుకుంటావా చూసుకోవా తెలియదు కానీ నాకు ముచ్చట నువ్వు వీడియో పెట్టంగానే కొన్ని లక్షల వ్యూస్ పోతాయి తెలుసా ముచ్చట. నాకు తెలియదు అక్క, అది నేను మొత్తం అందులో ఆ ఛానల్ కి మాకు బయట ఎంత ఫాలోయింగ్ ఉంది, మా ఛానల్ ఎంతమంది అప్రిషియేట్ ఇప్పుడు చేస్తారు. నేను చూస్తున్నాను ఆయనకు తెలియదు, ఆయన చూస్తున్నాడు ఆమెకు తెలియదు, కానీ మొత్తానికైతే నీకు ఎంతమంది చూస్తున్నాం అనేది తెలుస్తుందా. పల్లెటూరే కాదు సిటీలలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు హోమ్లీ టచ్ ఫ్యామిలీ టచ్ అక్క అడ్వకేట్స్ డాక్టర్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళందరూ చెప్తుర్రు మాకు. అవును మేము కలిసినప్పుడు బయట అక్కడిక్కడ కలుస్తాం కదా, ఓన్లీ విలేజ్ వాళ్ళే చూస్తురు కావచ్చు అనుకున్నాం. కాదు 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 అది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూస్తురు. అవును అంటే అట్లా కనెక్ట్ ఎంత పెద్దోళ్ళు అయినాక విలేజ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళం అంతే అంతే అంతేనా. ఆయనకు కొడుకుంటారు బిడ్డలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో బాధలు ఉంటాయి, ఓకే అందరి ఇంట్లో బాధలు ఉంటాయి అక్క. ఇప్పుడు నేను ఓకే నేను ఒక యాక్టర్నే కావచ్చు, నా ఇంట్లోనైతే నాకు బాధలు లేవా, ఎవరి ఇంట్లో ఉండే బాధలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అట్లా అందరు చూసేస్తారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఎట్లా ఇచ్చినావు అసలు, ఎక్కడ టిక్ టాక్ ఏడ మార్విన్ వీడియోస్ ఏడ రజని ఏం కథ అసలు ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంది అసలు షాక్. ఈ క్రెడిట్ అయితే నాది కాదు. మన తమ్ముడు కూడా ప్రీవియస్ గా సర్పంచ్ గా పోటీ చేసిండని అయితే పోయిన టర్ము ఆయననే పోటీ చేసిండు, ఇక కొన్ని నోట్ల తేడాతోని ఓడిపోయిండు. ఓకే ఈ మేం పొలిటికల్ కి నా భర్త అప్పుడు ఏదైనా పార్టీ తరపున పోటీ చేసిరా మీరు. అసలు మేం ఎట్లా అంటే ఈ పొలిటికల్ ఆలోచన మాకు ఫస్ట్ నాకైతే లేదు. లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి అన్నగారని మా ఊరిలో చాలా పెద్ద వ్యక్తి, పేరున్న వ్యక్తి, చాలా మర్యాదస్తులు. ఆ అన్నగారి వల్ల మా హస్బెండ్ కి ఆ అన్నగారే మా హస్బెండ్ ని బయటికి అంటే పొలిటికల్ పర్పస్ లో బయటికి తీసుకొచ్చిండు. ఓకే నార్మల్ పర్సన్ మా ఆయన, నార్మల్ విలేజ్ లో ఏం చేస్తాడు అసలు. మాకు అగ్రికల్చర్ ఉందక్క, ఓకే డైరీ ఫామ్ ఉంది, ఓకే అవే చూసుకుంటాడు మా ఆయన. ఆవులు పొలము ఇదే మా పని. ఓకే ఇక నీకు వచ్చా పొలం పనులు. నాకు అయ్యో చెప్పు కదా, అరే వచ్చారా చెప్పు. నాకు వ్యవసాయం పని ఎక్కువ రాదు. ఓకే అంటే చెల్లెళ్ళు చేసిండ్రు అన్నారు అన్న చెల్లెళ్ళు అందరు హార్డ్ వర్క్ చేసిర్రు, నన్ను మాత్రం చదివిపిచ్చిర్రు. నన్ను చదివిపిచ్చిర్రు, నాకు అక్కడ పని ఎక్కువ తెలీదు. ఇక్కడ కూడా ఇక పెళ్ళైనాక పిల్లలు అంతలోనే టిక్ టాక్ యూట్యూబ్కి వెళ్ళిపోడు. ఓకే మన సర్పంచ్ గారు హీరో వచ్చేసారు అప్పుడే మాకు వెళ్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్లున్నావు. బాగున్నా, మీరు బాగున్నారా. వస్తున్నాం. ఎట్లున్నది మన సర్పంచ్ గారి జోష్ ఎట్లున్నది. ఇప్పుడే కదా మేడం ఒక 6 months అయితే కానీ తెలుస్తుంది, అప్పుడు విలేజ్ వాళ్ళు చెప్పాలి, మనం కాదు చెప్పాల్సింది. ఓకే ఎట్లా అనిపిస్తుంది బిగ్ అచీవ్మెంట్ మీకు. ఓకే ఫీలింగ్ హ్యాపీ, బట్ మేము అనుకున్నది విలేజ్ ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినప్పుడు అప్పుడు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసినట్టు కదా, మామూలుగా కాదు. మీ ఇంతసేపు మీ గురించే పొగుడుతా ఉన్నది, మా ఆయన్నే నాకు వెన్నుముక, మా ఆయన లేదు నేను లేదు. పొగడడం అయితే కాదక్క, అది వాస్తవంగా నీ కళ్ళలో కనబడుతుంది నాకు నాకు అది పొగడవడం అయితే కాదు. ఆయన ఉన్నా లేకున్నా నాకైతే అది నిజం, నేను హార్ట్ఫుల్ గా చెప్పేసిన విషయం. అసలు పొలిటికల్ ఎంట్రీ ఎట్లా ఇప్పించిండ్రు అసలు. అంటే ఎంట్రీ అంటే మాకు విలేజ్ లో అంటే ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేసిర్రు ఇట్లా మాకు విలేజ్ లో లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి అని అన్నగారు, ఇక మనకు బాగా ఆయనకు ఎంతనో సొంత తమ్ముడు లెక్క నన్ను చూసుకున్నాడు, సొంత బ్రదర్ లెక్క మేము ఇద్దరం అట్లే ఉంటాం. ఓకే అప్పుడు ఇక విలేజ్ ని డెవలప్ చేయాలనే ఆలోచన కొద్దీ ఆయనే నన్ను చూజ్ చేసుకున్నాడు. ఓకే ఆయన ఏంటంటే మన విలేజ్ లో పోచమ్మ గుడి ఉంది, ఆయన కట్టించిండు. ఇక్కడ కొమరవెల్లి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కరెంటుకు 1,70,000 దాకా ఆయన ఇచ్చేసిండు. సీసీ కెమెరాలు పెట్టించిండు, ఇట్లా చేస్తా ఉంటాడు ఆయన. ఓకే సరే అనుకోకుండా గ్రామానికి ఏదో ఒకటి తను చేస్తూ ఉంటాడు, ఇండస్ట్రియలిస్ట్. ఓకే ఇక దాని పర్పస్ లో ఉన్నప్పుడు ఏమైందంటే సరే అనుకోకుండా ఊరు అన్నప్పుడు అందరం ఉంటాం, అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఓకే ఈ టైంలో మహిళ రావడం వల్ల మనం నిలబెట్టాం. ఓకే మా రాజకీయ గురువు అంటే ఆయనే. ఓకే అది ఇప్పుడు మీ ప్రోద్బలంతో తను సర్పంచ్ గా పోటీ చేసింది అంతేనా, తనంతలో తను నిర్ణయం కాదు. నేను మీకు ఏమని చెప్పిన ఈ క్రెడిట్ అయితే నాకు ఇవ్వకండి అక్క అని. అయితే పబ్లిక్ లా ఇప్పుడు మీరు మార్విన్ వీడియోస్ వల్ల మీరు ఫేమస్ అయినారు అనుకుంటురా.
అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా దాని వల్ల మీరు ఫేమస్ అయినరు రజని అని అంటే మార్విన్ వీడియోస్ లలో టిక్ టాక్ లలో వచ్చింది YouTube ఫేమస్ తోని నుంచి- మీరు సర్పంచ్ అయినరు అనుకుంటారా మీరు హార్డ్ వర్క్ తోని సర్పంచ్ అయినరు అనుకుంటారా ఇది ఒకటి అక్క నేను హార్డ్ వర్క్ కాదు, నన్ను ఇప్పుడు మా ఇద్దరిని సపోర్ట్ చేసిన తిరుపతి రెడ్డి అన్నగారు మా ఊరు ఇప్పుడు మనం బయట ఎంత ఫేమ్ ఉన్నా ఊర్లో వర్తించదు. ఎందుకంటే బయట వాళ్ళ ఓట్లు నాకు పనికి రావు. అంటే Okay. వాళ్ళ ప్రోత్సాహం ఉంది, వాళ్ళ అభిమానం ఉంది, అవన్నిటికీ నేను ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటా. కానీ అభిమానం ఎంతవరకు ఉంటుంది అంటే మనల్ని బ్లెస్ చేసే వరకే. విలేజ్లో మనకి ఇప్పుడు విలేజ్ వాళ్ళ అభిమానం కావాలి, వాళ్ళ నమ్మకం కావాలంటే బయట ఉన్న ఎంత ప్రోత్సాహం ఉన్నా ఓట్ల విషయంలో అది మనకు యూజ్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ విలేజ్లో నా కోసం అయితే ఓట్లు నన్ను చూసి నా భర్తను చూసి ఏసిర్రు అనేది ఎంతవరకు నిజమో దానికి ముందుగా తిరుపతి రెడ్డి అన్నగారు అని చెప్పాం కదా, మా ఊరికి ఆడపడుచులకి వస్తే మాకు బతుకమ్మ ప్లేస్ లేదు. డైరెక్ట్ ఒకటే చెప్పేసిండు అన్న, నాకు నమ్మకస్తుడు తమ్ముడే ఉంటాడు, నేను ఇచ్చేస్తా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఆ మాట మీదకెళ్ళి మా గ్రామస్తులు అదే నమ్మకం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక మార్పు కూడా తీసుకొస్తారు. ఎప్పుడు ఒక యువత బయటకు వచ్చారు కదా, సరే మనం కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు మనోళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గానే పోటీ ఇండిపెండెంట్ అక్క, ఏ పార్టీ తరపున అయితే పోటీ చేయలేదు. అయితే ఎలాంటి హామీలు ఇచ్చిరు చెప్పు ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చిరు ఇప్పుడు మీ గ్రామస్తులు? నేనైతే ఎక్కువ పెద్ద పెద్ద హామీలు ముందు ఇచ్చి చేస్తా ఖచ్చితంగా అనేది ఎవ్వరికి ఏం హామీ ఇవ్వలేదు. మా అన్నగారు ఒక ల్యాండ్ ఇచ్చేసిండు, అది ప్రమాణ స్వీకారం రోజు మా గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిరు. మేజర్ ప్రాబ్లం అది ఉండే. నెక్స్ట్ ఇంకా మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ బాగుంది, రోడ్స్ రోడ్లు లేవు, లైటింగ్ ప్రాబ్లం ఉంది, ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రాబ్లం లెక్క కాకుండా మేము ఒక ఆదర్శ గ్రామంగా ఇది మా బాధ్యతగా తీసుకున్నాం. అన్న బాధ్యతనేమో ఊరికి ల్యాండ్ ఇచ్చేసిండు, ఆ అన్న బాధ్యత అనేది ఎట్లా దీన్ని ఆచరణలో పెట్టబోతున్నావు చెప్పు. ఒక అదే యాజ్ ఎ సర్పంచ్ గా ఇగో ఇట్లా మొదలు పెడతాను అక్క అని ఎట్లా మొదలు పెట్టాలనుకుంటున్నావు? ఇప్పుడు చూసినాం అది నువ్వు పని చేస్తున్నావాడా వాళ్ళతో కలిసి చెత్తలా చేయాలి కదా అక్క. అయితే వాళ్ళు చేతురు, వాళ్ళు చేసినప్పుడు నేను ఎంతసేపు చేతులు కట్టుకొని నిలబడి అట్లా నాకు నచ్చలేదు. నేను షూటింగ్ లో కూడా అంతే, వాళ్ళు షూట్ చేస్తా అంటారు కదా, వాళ్ళు కరెక్ట్ చేయకపోతే గట్ల కాదు గిట్లా చేయాలని చెప్పేసి నేను చేస్తూనే ఉంటా. నువ్వు గిట్లా చేస్తేనే ఈ పని ఇది ఉంటది. ఇప్పుడు వడ్ల కుప్ప మనం ఒకవేళ ఒక షూట్ లో వడ్లు కుప్ప చేసే ప్లేస్ లో పోయి కుప్ప వేయాలి, మన తోట యాక్టర్లకు చేయరాదు అనుకో, గట్ల కాదురా ఈ పార అందుకొని గిట్లా పోయాలి, ఇట్లా పోతే కుప్ప అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి పని రాదని నేను అంటలేను, వాళ్ళు చేస్తారు. ఆడ షీపి అటుకనే ఉన్నది, ఆ చెత్త కనబడుతుంది, నేను నిలబడి చేసేది ఏముంది. కదా జరా ఇక సర్పంచ్ అయినవు, ఇక అదంతా వదిలేసి ఇక జర్రా సర్పంచ్ అయితే ఏందక్క చేతులు కట్టుకొని సపడకుండా చేతులు కట్టుకోకు, చేపిమంట చేస్తా, నేను చేసుకుంటూ వాళ్ళతో చేపించుకుంటా. నేనైతే అట్లనే ఉంటా. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మళ్ళీ పొలిటికల్ మాట్లాడే ముందు మీరు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మీద అసలు టిక్ టాక్ చేయమని ఎట్లా ఇచ్చిన ఆమెకు చేయమని అసలు ఎవరు పల్లెటూరు వాళ్ళు? నువ్వు ఇయ్యలే బావా, నువ్వు ఇయ్యలేదు. ఫస్ట్ పల్లెటూరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు పక్కా చూస్తుంటే విలేజ్ బ్యాక్గ్రౌండే అవునా, చేస్తుందంటే ఎన్నో విమర్శలు వింటుంటారు. మీరు పాజిటివ్ ఇప్పుడు పాజిటివ్ వింటున్నారు, విమర్శలు కూడా నీ పిల్ల మీద ఇట్లా చేస్తుంది అని విన్నుంటారు. మీరు ఎట్లా తీసుకున్నారన్న మాటలు? నాకేంటంటే తనంటే ఏందో నాకు తెలుసు, అంతే ఒకటే విషయం. తన మీద ఉన్న నమ్మకంతోనే ఓకే అని చెప్పేసి ఒప్పుకున్నావు. అసలు ఫస్ట్ అంటే నువ్వు అసలు మీరు అడిగిరా అంటే ఏందో నాకు తెలుసు కదా, అబ్బా బావ ప్లీజ్ నాకు ఇల్లు చేయాలనిపిస్తుంది, అబ్బా చేద్దాం అనుకుంటున్నా అన్న. ఫస్ట్ కొన్ని రోజులే నువ్వు ఆగి ఇల్లు దాటిపోవు నీతోనే అట్లా 2 times 3 times స్కిప్ చేసిన. అంటే 7-8 అయిందంటే నైటే నేను ఆయన తీసుకొని పోదాం పా, ఇటు పోదామా అటు పోదాం అన్నట్టు. ఇబ్బందే కదా పాపం తనకి. నాకు హుజురాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా ఆయనతోనే పోవాలి. నువ్వు షూటింగ్ అంటే అట్టి ముచ్చటే అనుకుంటున్నావా, నీకు తెలియదు సపడే కూకో అని ఒక 1 time 2 time కొంచెం అట్లా అన్నాడు. తర్వాత నాకు వాళ్ళకి నేను ఫోన్ చేసిన, ఈయనకు తెలియకుండా ఫోన్ చేసి అన్న నేను చేస్తా అన్నా అని మళ్ళీ ఈయనతో మాట్లాడితే ఈయన మాట్లాడిండు చూడు, అప్పుడు ఆయన కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, అప్పుడు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా నీ వెనక నేనున్నా పదా ముందు, ఇప్పుడు నీ వెనక నేనున్నా. మంచి స్మైల్, మంచి ఆదర్శ దంపతులు. అసలు మిమ్మల్ని చూస్తుంటే లవ్ మ్యారేజ్ నేను అనుకున్నా. అదే రాగానే అడిగినా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్, నాకు తెలిసి నువ్వు దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లవ్ మ్యారేజ్ కదా, లవ్ అండ్ అరేంజ్డ్ లేదు, మీరు ఇద్దరు ఏదో దాస్తుర్రు మొత్తానికి. అయితే
బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమంటారా? చేసేయాలి, పర్లేదు. నాకేదో లవ్ మ్యారేజ్ లానే కొడుతున్నది మిమ్మల్ని చూస్తుంటే. పర్లేదు, అదేం లేదు. ఓకే, అయితే అన్న ఇప్పుడు మళ్ళీ పొలిటికల్కి వస్తే, ఇప్పుడు సర్పంచ్గా అయినావు, ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టేసిరు ఆల్రెడీ. లేట్ అయింది అక్క, ఇప్పటికి 15 రోజులు వారం అవుతుంది. మొన్ననే కదమ్మా నువ్వు, నేను మొన్ననే చూసిన మొన్న సర్పంచ్ ఇప్పుడు పొలిటికల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి విలేజ్ లో సర్పంచ్లకు వచ్చేసి 6500 జీతం వస్తుంది వీళ్ళకి. అంతే. 6500. అక్క నీకు ఒక జోక్ తెలుసా? 6500 కూడా మేము విలేజ్ కి ఇచ్చేస్తున్నాం, తీసుకోవట్లేదు. ఓ, యాక్చువల్లీ మేము మొన్న ప్రమాణ స్వీకారం అదే చేసిన ఇప్పుడు రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అఫీషియల్ గా వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చేస్తాను. మేమిద్దరం కూర్చొని ఒక అండర్స్టాండింగ్ వచ్చినాం. బావా ఇప్పుడు ఆదర్శ గ్రామం అనడం తప్ప అది నీ చేసి దగ్గర నుంచే మొదలు అది ఎట్లా పెట్టాలి. స్టార్ట్ చేద్దామే అని నేను మా ఆయనతో కూర్చొని నైట్ ప్రమాణ స్వీకారం నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు జీతం తీసుకొని నువ్వు ఎంత చేసినా ఆ జీతం తీసుకున్న పేరైతే ఉంటది. ఆ 6500, 10,000, 50,000 ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. నేను నిస్వార్థంగా ఆ 6500 రూపాయలు కూడా నా గ్రామ ప్రజలకే 5 సంవత్సరాల వరకు ఒక 4 లక్షల రూపాయలు అయితే అవుతాయి. అందులోకెళ్ళి నాకు 1 రూపీ కూడా వద్దు. ఆ డబ్బులు ఇంట్లోనే వేసుడని కాదు. సపోజ్ ఒక ఇంట్లో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ప్రాబ్లమ్ అయి చనిపోతారు, వాళ్ళ ఇంట్లో ఆ టైంలో ఏముంటాయో తెలియదు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు అక్క. మనం ఏం చేయాలి, ఆ టైంలో పోవాలి, ఆ అమౌంట్ను అటే వాళ్ళకి కలెక్ట్ చేయాలి. ఓకే, వాళ్ళకి ఎంత, ఒక 25 kgs రైసా, ఓ 5,000 రూపీస్ ఇచ్చుడా, ఓ 2,000 ఇచ్చుడు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. ఏమన్నా కానీ ఒక్క రూపాయి కూడా నేను అఫీషియల్గా ఇవ్వాలి మేడం వాళ్ళు అంటే మేము చెప్పాలనుకున్నా. ఆ రోజు మేము డిసైడ్ అయ్యాను, నాకు 6,500 రూపాయలలో ఒక్క రూపాయి కూడా మనకు వద్దు బావా, అవసరం లేదు. మనం ఫస్ట్ ఇక్కడ నుంచో స్టార్ట్ చేద్దాం, ఆదర్శ గ్రామం అనేది చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచో స్టార్ట్ చేద్దామే అని చెప్పేసి నేను మా ఆయనతో అనుకున్నా. మరి జీతం లేకుండా ఏంది అసలు? చాలా కష్టం అక్క మా ఆయన ఇంకా కష్టాలు చూడాల్సి ఉంది కదా, జీతం లేకుండా జీరోలు ఉన్నప్పుడు చూసినాం. సరే ఇప్పుడు అంటే ఏం లేదు, సరే ఎంతో కొంత అవుతుంది. ఇప్పుడు చూద్దాం, చూడడానికి బాధ. అక్క విలేజ్ కోసం మనకు 2 చేతులు ఇచ్చిండు దేవుడు, ఈ చేతులు ఉన్నాయి, కష్టపడే అంత టైం కూడా ఉంది, చేసుకొని బతుకుతాం. మాకిద్దరు పిల్లలు, అబ్బాయిలు, వాళ్ళని చదువుకుంటూ చూసుకుంటూ ఊర్లో శబ్బాష్ బిడ్డ అని ఒక్క మాట అనిపించుకోవాలి. ఎంత బాగుంటది పేరు అనిపించుకునే రోజు. నా పిల్లలు కూడా మా మమ్మీ సర్పంచ్, మా డాడీ సర్పంచ్ ఉన్నప్పుడు మస్తు చేసిందట అని వాళ్ళ వరకు చెప్పుకుంటారు. చూడు ఎన్ని కోట్లు ఇచ్చినా రావక్క, గది ఒక్క పేరు కోసం అయితే ట్రై చేస్తున్నా. ఊరందరి ఆల్రెడీ అయినావు, కొత్తగా ఇంకా ట్రై చేస్తున్నా కాదు, ఆల్రెడీ 80% అయిపోయింది. నువ్వు చేసే ఆ పనులను బట్టి ఇంకొక 20% చేసేసినావు అనుకో, కథ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఇక అప్పుడు మా ఆయన కూడా ఎమ్మెల్యే అయినా కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఇక వద్దక్క, ఎవరో గట్టి కోరుకుంటారు, నువ్వు ఇంకెదగాలి. మేమే కోరుకుంటున్నాం, అభిమానమే, నీకు అర్థం కావట్లే, మాలాంటి అభిమానులే కోరుకుంటున్నారు. అసలు నువ్వు కంప్లీట్ గా వీడియోని సర్పంచ్ అనగానే మేము అసలు షాక్ అయిపోయినాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేక నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది. వాస్తవంగా చాలా డ్యూరేషన్ తక్కువ ఉంది, ఏది అనౌన్స్మెంట్ కు ఈ ఎలక్షన్స్ కు తక్కువ. ఇంత సడన్ గా నువ్వు గెలిచినవని ఆ దండలు కింద చూసేసరికి మేము షాక్ అయిపోయినాం. మొత్తం ఇన్స్టాల్ కూడా అంత పెద్ద పోస్ట్ ఏం చేయలేనా, అర్థమైందా? అంత సడన్ గా ఇంకెన్ని షాకులు ఇస్తారో తెలియదు. ఇంకా ముందు ఇంకా షాకులు ఏమి ఇవ్వం, డెవలప్ చేసి అయితే చూపిస్తాం కంపల్సరీ. ఇంకెట్లాంటి డెవలప్ చేద్దాం అనుకుంటాను ఈ ఊరికి, అంటే నీకు ఆలోచన ఉంటది కదా? గ్రామాన్ని మాత్రం మండలంలో, జిల్లాలో కాకుండా పై స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది. అక్క చెప్పనక్క, ఒక 5 years మళ్ళీగా ఎలక్షన్స్ ముందు వచ్చినా మీరు ఇంటర్వ్యూ తీసుకున్నా, ఇప్పుడున్న విలేజ్ చూసి అప్పటికి వచ్చిన తర్వాత ఏం డెవలప్ అయింది అనేది మీరే చెప్పండి. ఓకేనా? కొన్ని చిన్న చిన్న ఉన్నవి అవి ఇప్పుడు మీరు చేసి చూపిస్తాం. చిన్నవే కాదు, ఎంతవరకు అయితే అంతవరకు చేసే చూపిస్తాం. ఓకే, ఆ నిధులను ఎట్లా తెచ్చుకుందాం అనుకుంటున్నాం? ఇరు పార్టీల నుంచి ఖచ్చితంగా వాళ్ళని కలుపుకున్నాం. అయితే ఇరు పార్టీలు అంటే ఒకటి గుర్తు వచ్చింది, మీరు మొన్న బీజేపీలో కలిసిందని తెలిసింది, అది నిజమా? అంటే అట్లానే ఏం లేదు. ఓకే, ఎందుకు దానికి వేరే ఒకటి ఉంది, మా విలేజ్ డెవలప్మెంట్ కోసం పార్టీలో కలవలే, మా ఓన్ డెసిషన్ ఏం లేదు. డెవలప్మెంట్ కోసమే అందరం ఊళ్ళో అందరం కూర్చున్నాం, పెద్ద అవసరం కూర్చొని మాట్లాడుతున్నాం. అదే పార్టీకి ఎందుకు పోయినావు అన్న? ఇప్పుడు లీడింగ్ లో ఉన్న పార్టీ కాంగ్రెస్ కి ఎందుకు పోలే? కాంగ్రెస్ కి ఎందుకు పోలేదంటే ఇక కొన్ని ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ మాకు పార్టీలతో లేదు, బండి సంజయ్ గారిని కలవడానికి వెళ్ళారు, అది నార్మల్ గా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులుగా మిమ్మల్ని ఆహ్వానించారు, మీరు వెళ్ళి కలిసి వచ్చారు. అంటే నా ఒక్క నిర్ణయం కాదు అది, ఓకే, ఊరు వాళ్ళందరి నిర్ణయం వల్ల మీరు వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఓకే, ఇంకా కాంగ్రెస్ తరపున కానివ్వండి, మీకు ఎటువంటి పొలిటికల్ గా మీకు సంబంధం లేకుండా మీరు పోటీ చేసారు అంటే మేము ఇండిపెండెంట్ గా చేసినాం. ఇప్పుడు ఏదన్నా పార్టీ వచ్చి
మా పార్టీలో కలవండి అని. కలవండి అంటే ఆల్రెడీ ఒకటి అయిపోయింది కాబట్టి విలేజ్ ని ఎంత వరకు డెవలప్మెంట్ మేము కావాలనుకున్నామో అంత వరదాకా మాకు ఓకే ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఇరు పార్టీల సహకారంతో ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉన్న మా మంత్రి గారు పొన్నం గారి దగ్గర, పొన్న ప్రభాకర్ దగ్గర కూడా వెళ్తాం, ఖచ్చితంగా ఆయన కూడా కలుస్తాం, అపాయింట్మెంట్ ఇప్పుడు తీసుకుంటాం. అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని చేరమని మీకు సభ్యత్వం ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటాం, అదే మాకు విలేజ్ డెవలప్మెంట్ కావాలి ఫస్ట్. ఎట్లాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటాను ఊరి కోసం? ఇంట్లో ఇల్లు జోచుకొని వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే ఊరినే కాదు, వాళ్ళ మనుషులలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న బాధని అది తెలుసుకొని వాళ్ళకి నాతోని ఏదన్నా అవుతుంది అంటే నేను అది కూడా క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికి ఏ సహాయంలో నాతోని అవుతుంది అని అంటే నేను ఖచ్చితంగా చేయడానికి రెడీ. ఓకే, నెక్స్ట్ విలేజ్లో రోడ్లు, మెయిన్గా మేజర్ ప్రాబ్లం వాటరు, క్లీనింగ్, లైట్స్, డ్రైనేజీ, ఇక ఇవి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా అసలు వీటికి కొరత అనేది ఉండొద్దు. ఇది మాత్రం ఫస్ట్ ఇవి చేద్దాం అనుకుంటున్నావు. ఇవైతే ఇక ముందు నిన్ను ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఏందక్క నువ్వు? అరే నువ్వు కొద్ది నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఇంత మనోళ్ళు నన్ను ఇక అరే నువ్వు అయితే చూడు, నేను మళ్ళీ నేను అక్క నమస్తే అని నేను వచ్చి నిన్న ఇంటర్వ్యూ అడగకపోతే చూడు, నువ్వు అది నిజం రాసి పెట్టుకోను. ఏందక్క? అరే నిజం అంటే నాకు ఇంటికాడ సక్క ఈ మాట్లాడడమే సక్క తెలియదు. నేను ఎమ్మెల్యేనంటే ఇదే మాట్లాడుతావు ప్రజలతోని, వాళ్ళకున్న సమస్యలు నువ్వు బాగా ఊరు వరకు చేసి శబాష్ అనిపించుకుంటే ఏదో అంటారు కదా, ఇల్లు కలిసి ఉన్న టైంలో నువ్వు ఏదైతే అభివృద్ధి చేస్తావో దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేస్తావు. నెక్స్ట్ ఎలక్షన్స్ లలో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే నన్ను అడుగు, నేను ఫోన్ చేస్తా మళ్ళీ మీ హస్బెండ్ కి. చూడండి, అంతేనా? నేనా అక్క? చూడ జోక్ అయితే బాగుంది, జోక్ కాదు, నిజం, ఇది జరుగుతుంది, తదాస్తు, అంతే. ఇక ఓకే, నేను మళ్ళీ నీకు ఎమ్మెల్యేగానే ఇంటర్వ్యూ తీసుకుంటా. మార్విన్ రజనీగా కాదు, టిక్ టాక్ రజనీగా కాదు, సర్పంచ్ రజనీగా కూడా కాదు, ఎమ్మెల్యే రజనీగానే నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటా. అంతా నన్ను ఇంత చేసి అంటే నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా నా అభిమానులు అయితే చాలా వరకైతే నాకు సపోర్ట్ చేసిరు. వాళ్ళందరికీ నేను ఎప్పటికీ తల వంచి పాదాభివందనాలు చేస్తుంటా. నా మీద నమ్మకంతో, నా భర్త మీద నమ్మకంతో ఈ ఊరి గ్రామస్తులు తిరుపతి రెడ్డి అన్నగారి మాట మేరకు మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటాం. ఇది చెప్పడం కాదు, చేసి చూపిస్తా. ఆదర్శం అనే మాట కాదు, నా విలేజ్లో చూపిస్తా. ఇదైతే నేను ఎప్పటికీ ప్రామిస్గా చెప్తున్నా, ఇది చేసే చూపిస్తా. ఎమ్మెల్యే, ఎంపీ ఇవన్నీ కాదు నాకు, అవి ఇక్కడ గెలవాలి. ఇల్లు గెలిచినాకనే రచ్చ గెలవాలి. స్టార్ట్ చేసిన 1 రూపీ కూడా శాలరీ తీసుకోకుండా నేను స్టార్ట్ చేస్తా, చేసే చూపిస్తా. నేను ఇండస్ట్రీలో రజనీ అక్క అనేది ఎంత అంటే ఒక ప్రజల్ని నా నటనతో ఎట్లా వాళ్ళను మెప్పు పొందినో, నా ఈ పనితోనే నా గ్రామస్తుల మెప్పు పొందుతా అని నేను పర్ఫెక్ట్గా నేను ఛాలెంజ్ చెప్తాను. నేను మెప్పు పొందుతా, ఆ లెవెల్కి నా ఊరిని నేను తీసుకొచ్చుకుంటా. ఐ ఛాలెంజ్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ అచీవ్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. నా భర్తకి నేను ఒకటే ప్రామిస్, ఆయన మాట ఏ రోజు నేను తీసేసేదాన్ని కాదు. తన నడకలో తన బాటలోనే నేను నడుస్తా. తనకి తిరుపతి రెడ్డి అన్నగారి మాట అంటే ఎంత వాల్యూ అనేది నాకు తెలుసు. అన్నగారికి ఊరు మీద ఎంత డెవలప్ చేయాలనే పట్టుదల ఉందనేది కూడా నాకు తెలుసు, మా ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు. ఆయన నమ్మకాన్ని, ఆ అన్నగారి నమ్మకాన్ని, నా భర్త నమ్మకాన్ని నా చేతులలో ఉంది కాబట్టి నేను ప్రతిదీ చేసుకొస్తూనే ఉంటా. మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా మీరు చెప్పుకోవాలి, ఆ అమ్మాయిని మేము ఇంటర్వ్యూ చేసినాం, పలానా రోజు ఇట్లుండే నిజంగా చేసిందిరా అమ్మాయి అని మీరు కూడా శబాష్ అనాలి. ప్రతి ఒక్కరు శబాష్ అనిపించుకున్న రోజే నేను నిజంగా గెలిచినట్టు. ఇప్పుడైతే గెలుపు కాదు, లేదు లేదు, స్టార్ట్ అయ్యింది. నేను రన్ చేస్తున్నావు, ఇప్పుడు ఉరుకుతున్నావు. అయితే ఇంకో ముచ్చట మర్చిపోయింది ఏంటంటే, టిక్ టాక్ అయిపోయింది, మార్విన్ వీడియోస్ అయిపోయింది, ఈ కొత్తగా మళ్ళీ బిజినెస్ ఎంటర్ప్రీనియర్ అయింది మళ్ళా. అదే అక్క, శారీ బిజినెస్ మళ్ళా. నాకు చీరల పిచ్చి బాగుంటది అక్క. ఎందుకు పెట్టాలరా? నీకు వచ్చింది ఆలోచన, ఆయనకు లేదు. అబద్ధం ఆడకు బాబా, ఇది క్రెడిట్ నాదే అక్క. ఓకే, ఇదైతే ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు కాస్ట్యూమ్ డిజైన్ చేయడం, మా ఇంట్లో దాదాపు చీరలు ఒక 400-500 ఇక అన్ని చెప్పకు బాబా, అట్లా చెప్పొద్దు. ఆడోళ్ళకి ఎన్నున్నా ఉండే అక్క చెప్పు, ఉంటాయి.
అరే మ్మ్. ఏగో అందుకే ఇక బయట ఇక్కడ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఈమె కోసం నేనే start షాప్ చేశాను. పెట్టుకున్నానా పెట్టించినావు. అట్లే అయితే చెప్పు. అయితే అక్క నాకు కాస్ట్యూమ్ డిజైన్ చేయడం మోడలింగ్ అరే అంటే అమ్మాయి ఎవరైనా అమ్మాయి ఉడితే అయిపో నీకు ఇద్దరు నేను మా అబ్బాయిలు చిన్న అయిపోయారు. అబ్బాయి అప్పుడు మస్తు మొక్కుకున్నాక దేవుడికి నాకు ఈసారి అమ్మాయి ఉట్టాలని నాకు ఆ దేవుడే ఆ ఒక్క విషయంలో నన్ను నీకు ఇట్లా disappoint పిచ్చిందనే చేసిండు. దేవుడు ఇద్దరు మగ పిల్లలు అదే అమ్మాయి ఉడితే నా రోజు ఎంత మంచిగా రెడీ చేసి కదా? సూపర్ డ్రెస్సులు కుట్టించి ఎంత క్యూట్ గా చేసేదాన్ని మిస్ అయిపోయింది. మిస్ అయిపోయినా ఇక ఆ ఫీల్ అయితే ఇక ఎప్పటికీ నీ దాంట్లో నువ్వు తీర్చుకుంటాను ఇక. ఇక నేను రెడీ ఇప్పుడు ఏం రెడీ అవుతాం అక్క ఏమున్నా నార్మల్ కాకపోతే అట్లాంటి కలెక్షన్ తెచ్చి మంచి నేను అమ్మాలి ఎక్కువేమో ఎక్స్పెక్ట్ చేయాలి రావాలి లాభం అట్లా అని కాదు. నేను ఇంకా సారీస్ లో కూడా అక్క సూపర్ సెలెక్షన్ అక్క ఇది మంచి కలెక్షన్ ఉంది అక్క అని ఇట్లా తెచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన చిన్నగానైతే స్టార్ట్ చేసిన స్టార్ట్ అయిందా ఇప్పుడు నడుస్తుందా? 2 months అవుతుంది. నడుస్తుందా ఇప్పుడు ఓకే అక్క మొన్నటి వరకు ఎలక్షన్లు ఉండి కొంచెం షాప్ ని కొంచెం ఎవరు dull చేసిన. చూసుకుంటారు మరి అది? నేను అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా అసలు టైం సెట్ అవుతుందా నీకు? ఇక set ఇంత చేస్తా. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఇద్దరు ఉండాలి. ఇటు పిల్లలకి చూసుకోవాలి. నేనేం లేదక్క ఇది మాత్రం చెప్పుకుంటా పిల్లలకి నేను అసలు కాదు మా అత్తమ్మ మ్మ్. కంప్లీట్ గా ఆమె మీద ఇడిచిపెట్టే పోతా. నేను చెప్పినా కదా ఫీడింగ్ ఇచ్చే బాబుని ఇడిచిపెట్టే వెళ్ళిపోయినా. అదే నేను బాల్యం పిల్లలతోని మిస్ అయినా నా భర్తతోని ఎన్ని రోజులు అంటే నేను పొద్దున లేచినా నైట్ వరకు ఎప్పుడు వచ్చినో ఉన్నామా వెళ్ళిపోయినామా అన్నిటికీ మేము నా పిల్లలతో ప్రేమానురాగాలు నా భర్తతో ఆప్యాయత అనురాగాన్ని అన్ని మిస్ అయిపోయినా. కాకపోతే ఒక పేరు తెచ్చుకున్నా నా భర్త నమ్మకాన్ని నా మీద ఉన్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నా. అట్లనే ఇక ఇప్పుడైతే విలేజ్ లో నమ్మకం నిలబెట్టుకొని తీరాలి అంతే. అదొక్కటైతుంది. మామూలుగా లేదుగా సంతోషం అసలు. అసలు ఇద్దరిని చూస్తుంటే అసలు ఒక బిగ్ అంటే అక్క పోయినసారి ఓడిపోయినప్పుడు నేను ఒక 2 months బాగా feel బాగా బాధపడ్డావు. బాగా అంటే బాగా బాధపడ్డా. నేను ఎట్లా అంటే నేను ఓడిపోతే కూడా ఇప్పుడు నేను అంత ఫీల్ అవుతున్నా కానీ నా భర్త ఓడిపోయేసరికి నేను అసలు ఆయన ఫేస్ లో నవ్వు తప్ప నేను సాడ్ ఎప్పుడు చూడను. నాకు చూడాలంటేనే నాతోని కాదు. ఆయనను చూసేసరికి ఇక నాకు అయితలేదు. నీకు విషయం అర్థం కాలేదు అంటే పోటీ అప్పుడు ఓడిపోయినా వేరేలా ఉండేది. అప్పుడు ఇప్పుడు ఓడిపోయి గెలిచిన ఆనందము మామూలుగా ఉండదు. అది అక్క ఇది ఒక ఈ ఊరి గ్రామస్తులు నాకు ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళందరూ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలక్క? తీర్చుకోవాలంటే నేను చెయ్యాలి కదా. చేయాలంటే నేను నాకు ఇంత హ్యాపీ ఉంటేనే నేను హ్యాపీతోనే చేస్తా. అయ్యో ఈ బరువు ఎట్లా అని ఇట్లా బాధతో ఉండద్దు కదా. నేను హ్యాపీగా వండుకుంటూ మంచిగా చేసుకుంటుంటేనే వాళ్ళు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదా. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నాకు ఇచ్చిర్రు, నాకు రాలే, వాళ్ళు ఇచ్చిర్రు. అదే అది నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో గ్రామానికి చేయాలనుకుంటున్నావో ప్రతి ఒక్కటి నువ్వు అచీవ్ చేయాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇట్లాంటి వీడియోస్ తోని నువ్వు ఇంకా ప్రజల్లోకి రావాలి. ఈ సర్పంచ్గానే కాదు మార్విన్ వీడియోస్ లో కూడా నువ్వు కనబడాలి. మళ్ళీ సర్పంచ్ గా బిజీగా అయితే మేము ఎక్కడ ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. అర్థమవుతుంది. అట్లా వద్దు, ఇది అది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మేమేమైపోవాలి ఫ్యాన్స్ అంతేనా? కంపల్సరీ నువ్వు ఇది రెండు బ్యాలెన్స్ చేసుకొని. మా ఊరోళ్ళు వచ్చి ఏంది బిడ్డ ఊళ్ళే కనబడతలేవు ఇక షూటింగ్ లో ఎత్తావా అంటారు. నేనేం చెప్పాలి? వాళ్ళని షూటింగ్ వాళ్ళని ఇడికి తెచ్చుకో ఇక. లేకపోతే నీ వీడియోస్ లేదు మేము ఎట్లా వచ్చేదే వారానికి ఒక వీడియో. ఆ వారానికి ఒక వీడియో కూడా పెట్టకపోతే ఎట్లా చెప్పు? మర్చిపోతారు నిన్ను. మర్చిపోనిచ్చుకోనక్క. అదే అంటున్నా, అస్సలు మర్చిపోనిచ్చుకోను. అట్లా ఇక నువ్వు ఈ సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా పల్లవి టీవీ తరపున. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ అందరికీ నేను ఒకటే చెప్తా, నా మీద ఇన్ని రోజులు నా కోసం ఎంతమంది అయితే ఇంత అభిమానాన్ని సంపాదించుకొని ప్రతి ఒక్కరూ నన్నైతే సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఎవ్వరు కూడా నామినేషన్ వేసిన సెకండ్ నుంచి పబ్లిసిటీ చేసినప్పటి నుంచి ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా అని నా హార్ట్ అయితే చాలా కదిలిపోయిందక్క. రియల్లీ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. మిగతా ఛానల్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో నేను ఫోకస్ కావాలి ఇదన్నీ కోసం అయితే చెప్తలేను. వాళ్ళందరి ప్రేమ అభిమానం నా మీద ఎప్పటికి ఉండాలని అయితే నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరినైనా తెలిసి తెలియక నొప్పించున్నా కూడా సారీ. నాకైతే ఇంతకు మించి చెప్పడం రాదు. నాకు ఎప్పటికీ కూడా నేను ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా నా లోపల ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ నుంచే బయటికి వచ్చి బతుకుతున్న వాళ్ళమే తప్ప నాకు హైఫై లైఫ్ నుంచి అయితే వచ్చిన వాళ్ళం కాదు. అనుకుంటారు అక్క చీరల కాడ షూటింగ్లు చేస్తే నువ్వు ఊర్లో ఏం చేస్తావని. ఎవ్వరు కూడా అట్లా అనుకోవద్దు. నేను ఫస్ట్ నా కాన్సెప్ట్ నా ఊరు డెవలప్, తర్వాత షూట్స్, తర్వాత ఇంకేదైనా
ఫస్ట్ నా ఆలోచన ఇది. సో ప్రతి ఒక్కరికి, నా ఊరి ప్రజలకి, మీడియా మిత్రులందరికీ, అండ్ నా ఫాలోవర్స్కి, నా అభిమానులకి, నా వెల్ విషర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరుపతి రెడ్డి అన్న గారికి, నా మీ వెనక ఆయనకి చెప్పవా? నా బ్యాక్ బోన్ ఉన్న నా భర్తకి, అందరికైతే థ్యాంక్ యూ. నేను నార్మల్గా ఇంట్లో పనులు చేసుకుంటున్న ఒక రజితని, ఒక రజిని సర్పంచ్, రజిత సర్పంచ్గా తీసుకొచ్చిన నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాడ్. అందరికి ఎప్పుడు రుణపడే ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అనుకునే అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయి. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక అమ్మాయి తలుచుకుంటే, ఒక విలేజ్ అమ్మాయి, ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి తలుచుకుంటే ఏది సాధించలేనిది ఏది లేదు అనకుండా, టిక్ టాక్ ఏంటి, మార్విన్ వీడియోస్ ఏంటి, ఒక సర్పంచ్ ఏంటి, ఎక్కడ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి రీచ్ అయిందో ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధ్యం, ఏదైనా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే తను అనుకున్నదన్నీ సాధిస్తుంది ఒక అమ్మాయి తలుచుకుంటే. అదెవరో కాదు, మన రజని రూపకంగా ఇట్లాంటి ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ను బయట పెట్టుకొని, అది కూడా రజనీ ఒక దాంతే కాకుండా వాళ్ళ హస్బెండ్ ప్రోత్సాహం, ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు, బ్యాక్ బోన్గా ఉండి ప్రోత్సహిస్తేనే కదా ముందుకొచ్చేది. అట్లా లేకపోయినా కూడా వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రజనీ. థ్యాంక్ యూ అక్క.